హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి తెలుగు మెథడ్స్కి సంబంధించిన చాప్టర్స్ అయితే చూద్దాము. 7 చాప్టర్స్ ఉన్నాయండి ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మాతృభాష బోధనా లక్ష్యాలు. ఈ చాప్టర్ గురించి అయితే ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. మీరు తరోగా చెక్ చేసుకోండి, తరోగా రీడ్ చేయండి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, చెత్త మొత్తము అంతా చదవద్దండి. ఇంపార్టెంట్ ఎక్కడైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీకు యూట్యూబ్లో కూడా. ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా బిట్స్ అన్నీ తరోగా చెక్ చేసుకోండి. అన్నీ చదివి టైం వేస్ట్ చేసుకోకండి. టైం అనేది లేదు, చాలా తక్కువ టైం ఉంది. అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, జ్ఞానరంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం ద్వారా విద్యార్థుల్లో ఏ వికాసం జరుగుతుంది? మీకు ఆన్సర్స్ తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. మీకు కామెంట్స్లో షేర్ చేయడం అనేది మీకు టెస్ట్ అన్నమాట. మీరు పరీక్షించుకోవడం అనేది కామెంట్స్లో షేర్ చేస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నేను అందుకే కామెంట్స్లో షేర్ చేయమని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. షేర్ చేస్తే ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎగ్జామ్ హాల్ వెళ్ళిన తర్వాత ఈ బిట్స్ అనేవి తప్పకుండా గుర్తొస్తాయి, మనం ఏ బిట్ ఏ ఆన్సర్ ఎలా రాసాము అనేది. కాబట్టి మీరు కామెంట్స్లో షేర్ చేసుకొని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. జ్ఞానరంగం చెప్పండి. ఫస్ట్ 1 మూర్తిమత్వ వికాసం, 2 ఉద్వేగ వికాసం, 3 సాంఘిక వికాసం, 4 శారీరక వికాసం. ఆన్సర్ తెలిస్తే కనుక నా కమెంట్స్లో షేర్ చేయండి. ఫస్ట్ 1 వచ్చేసి మూర్తిమత్వ వికాసం. బోధనా లక్ష్యాలను మొట్టమొదటిగా విశ్లేషించిన విద్యాశాస్త్రవేత్త. ఆన్సర్ వచ్చేసి బెంజమిన్ బ్లూమ్, కొమర్రాజు లక్ష్మణరావు, జేఎఫ్ క్రో, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆన్సర్ వచ్చేసి బెంజమిన్ బ్లూమ్. ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఒకసారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు. థర్డ్ 1, ఉపాధ్యాయ కేంద్ర విద్య కాకుండా శిశు కేంద్ర విద్యగా సాగాలన్నది వీరి అభిమతం. 1 మార్క్స్ ముల్లర్, 2 డార్విన్, 3 కారల్ గ్రూప్, 4 బ్లూమ్స్. ఆన్సర్ వచ్చేసి 4th 1 అండి, బ్లూమ్. బోధనా లక్ష్యాలను విశ్లేషించిన ప్రముఖులు. 1 స్కిన్నర్, పావ్లావ్, బ్లూమ్ఫీల్డ్, 2 సఫైర్, దవే, బ్లూమ్ఫీల్డ్, 3 బ్లూమ్స్, క్రత్హాల్, సింప్సన్, 4 క్రత్హాల్, సింప్సన్, ఎష్పాల్. ఆన్సర్ వచ్చేసి 3 అండి. బోధనా లక్ష్యాలను విశ్లేషించిన ప్రముఖులు అంటే బ్లూమ్స్, క్రత్హాల్, సింప్సన్. 5 మానసిక చలనాత్మక రంగంలోని బోధనా లక్ష్యాలను ఈ ముగ్గురు ప్రచురించారు. సింప్సన్, దవే, క్రత్హాల్, బ్లూమ్స్, మాసియా, క్రత్హాల్, మాసియా, క్రత్హాల్, బ్లూమ్, దవే, బ్లూమ్, సింప్సన్. 5th 1 ఆన్సర్ 1, నెంబర్ 1 సింప్సన్, దవే, క్రత్హాల్. ఆన్సర్ వచ్చేసి జ్ఞానాత్మక రంగానికి సంబంధించి టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ గోల్స్, హ్యాండ్బుక్ 1 కాగ్నిటివ్ డొమైన్ను ప్రచురించిన వారు సంబంధించిన సంవత్సరం వరుసగా బెంజమిన్ బ్లూమ్స్ 1956, క్రత్హాల్, బ్లూమ్స్, మాసియా 1964, సింప్సన్, దవే, క్రత్హాల్ 1972, బెంజమిన్ బ్లూమ్స్ 1964. 6th 1 ఆన్సర్ వచ్చేసి 1 అండి, 1956 బెంజమిన్ బ్లూమ్స్. నెక్స్ట్ 1 చూద్దాము. 7th 1 టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్స్, హ్యాండ్బుక్ 2 ది ఎఫెక్టివ్ డొమైన్ అనే పుస్తకాన్ని రచించిన వారు క్రత్హాల్, బ్లూమ్స్, మాసియా. బెంజమిన్ బ్లూమ్, దవే, మాసియా. బెంజమిన్ బ్లూమ్, సింప్సన్, దవే, క్రత్హాల్. ఆన్సర్ వచ్చేసి 1 అండి, క్రత్హాల్, బ్లూమ్స్, మాసియా అనేది ఆన్సర్. భావావేశ రంగం ఎఫెక్టివ్ డొమైన్లోని లక్ష్యాలను ఒక్కొక్కసారి భావావేశ రంగం అని కాకుండా ఎగ్జామ్లో ఎఫెక్టివ్ డొమైన్లోని లక్షణాలకు సంబంధించిన విశ్లేషణను తెలియజేసిన వారు ఎవరు అని కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి మీరు ఇంగ్లీష్లోను అండ్ తెలుగులో కూడా తరోగా ప్రిపేర్ అవ్వండి. అప్పుడైతేనే మీకు ఆన్సర్ అనేది చాలా కరెక్ట్గా మీరు పెడతారు ఎగ్జామ్ హాల్లో.
1 బెంజమిన్ బ్లూమ్స్ 1956, క్రత్హాల్ బ్లూమ్స్ మాసియా 1964, సిమ్సన్ దవే క్రత్హాల్ 1972, బెంజమిన్ బ్లూమ్స్ 1964. ఎవరైనా ఆన్సర్స్ తెలుస్తుంటే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. క్రత్హాల్ బ్లూమ్స్ మాసియా 1964 అనేది రైట్ ఆన్సర్. 9th వన్ వచ్చేసి విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలు. 1 ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యాలు, స్పష్టీకరణలు. ఎవరికైనా ఆన్సర్స్ తెలిస్తే మాత్రం కామెంట్స్లో షేర్ చేయండి. 9th వన్ వచ్చేసి గమ్యాలు, విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలు, గమ్యాలు. ఆశయాల విశదీకరణే గమ్యం, ఉద్దేశం, లక్ష్యం, స్పష్టీకరణ. 10th వన్ ఆన్సర్ వచ్చేసి గమ్యం, ఆశయాల విశదీకరణే గమ్యం. విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు. విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు, విద్యాదర్శాలు, విద్యోద్దేశాలు, విద్యా లక్ష్యాలు, విద్యా స్పష్టీకరణలు. 11th వన్ ఆన్సర్ వచ్చేసి విద్యాదర్శాలు. విద్యాగమ్యాలు అంటే ఏంటి? విషయ ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడే స్వల్పకాలికలు, పాఠ్యాంశాల ఎంపికకు తోడ్పడేవి స్వల్పకాలికాలు, విద్యా ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి దీర్ఘకాలికాలు, బోధనా కృత్యాల రూపకల్పనకు తోడ్పడేవి దీర్ఘకాలికాలు. ఎవరికైనా కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ తెలిస్తే మాత్రం. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి మంచి వీడియోస్ షేర్ చేయండి. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్స్ గురించి కావాలో అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. 12th వన్ ఆన్సర్ వచ్చేసి విద్యా ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి దీర్ఘకాలికాలు. 3rd వన్ ఈజ్ రైట్ ఆన్సర్. గమ్యాలనే ఇలా కూడా పిలుస్తారు. ఉద్దేశాలు, ధ్యేయాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. గమ్యాలను ఇలా కూడా పిలుస్తారు, ధ్యేయాలు అని కూడా పిలుస్తారు. నీ ధ్యేయం ఏంటి, నీ గమ్యం ఏంటి, అలా కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్ 14th వన్. గమ్యాలు గోల్స్కి సంబంధించిన సరైనవి. పాఠశాల ద్వారా కాకుండా వ్యవస్థకు సంబంధం ఉన్న అందరూ కలిసి సాధించవలసినవి, సాధించడానికి దుర్లభమైనవి, ప్రజాస్వామ్య వ్యవస్థ, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత అనేవి ఆధునిక విద్యా గమ్యాలు. డి. సుదీర్ఘకాలంలో మొత్తం విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసిన ప్రవర్తన మార్పులు, మొత్తాలు, గమ్యాలు. ఈ 4 బిట్స్లో ఏవి రైట్ అనేది, దేనికి సంబంధించిన గమ్యాలు దేనికి సంబంధించినవి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి 4th వన్ అనమాట. ABCDలు ఈ 4 సరైనవే అండి. గమ్యాలు అనేవి పాఠశాల ద్వారా కాకుండా వ్యవస్థకు సంబంధం ఉన్న అందరూ కలిసి సాధించవలసినవి, సాధించడానికి దుర్లభమైనవి, ప్రజాస్వామ్య స్థాపన, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత అనేవి ఆధునిక భారతీయ విద్యా గమ్యాలు. 4th వన్ సుదీర్ఘకాలంలో మొత్తం విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసిన ప్రవర్తన మార్పుల మొత్తం గమ్యాలు. ఇవన్నీ గమ్యాలు మీనింగ్స్ ఏనండి ఇవన్నీ. నెక్స్ట్ వన్ చూద్దాము. 15th వన్. విషయ ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాలు ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల అధ్యయనం ద్వారా విద్యార్థులు కనబరచవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులు తెలిపేవి. ఉద్దేశాలు, సహజాతాలు, ప్రకృతులు, వికృతులు. ఆన్సర్ వచ్చేసి ఉద్దేశాలు. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పాఠ్యాంశాల బోధన ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్న స్థూలమైన ప్రవర్తన మార్పులు తెలిపేవి. ఉద్దేశాలు, స్పష్టీకరణలు, గమ్యాలు, లక్ష్యాలు. ఆన్సర్ వచ్చేసి ఉద్దేశాలు. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశిస్తాయి. ఏంటవి? గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆదర్శాలు. ఉద్దేశాలు. ఆన్సర్ వచ్చేసి ఉద్దేశాలు. విద్యాధ్యేయాల నుండి ప్రభవించినవి. విద్యాదర్శాలు, విద్యోద్దేశాలు, విద్యా గమ్యాలు, విద్యా లక్ష్యాలు. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యోద్దేశాలు. 19th వన్. పిల్లలు తన అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ స్థాయిలో తెలుగు బోధన ఉద్దేశం. ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి, స్నాతకోత్తర స్థాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రాథమిక స్థాయి. నెక్స్ట్ వన్ 20th వన్.
ఉద్దేశాలు గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి గది బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేవి. స్పష్టీకరణలు, లక్ష్యాలు, ధ్యేయాలు, సూక్ష్మ మార్పులు. సెకండ్ వన్ అండి, లక్ష్యాలు. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో సరికానిది: ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి లేదా ఏ విధంగానూ వ్యాఖ్యానికి లోబడనివి సమృద్ధ లక్ష్యాలు అనే వాక్యాలలో సమాధానం కోరే లక్ష్యాలు వివృత లక్ష్యాలు. అభ్యసన ప్రక్రియకు ముందుగానే పేర్కొన్న అభిలషణీయమైన ఫలితం స్పష్టీకరణ. ఒకే వాక్యలో సమాధానాలు కోరేవి వివృత లక్ష్యాలు. ఇందులో సరికానిది ఏంటి? సమృద్ధ లక్షణానికి సరికానిది ఏమిటి అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. సరికానిది ఏంటి అంటే ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి వివృత లక్ష్యాలు. ఇది సరికాదు. నెక్స్ట్ వన్ 22nd వన్. ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాలనే విద్యా పరిభాషలో ఇలా అంటారు: గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. లక్ష్యాలు. నెక్స్ట్ వన్ 23rd. ప్రవర్తనా భాగం, పాఠ్యభాగం ఈ రెండు ముఖ్య భాగాలు దీనిలో ఉంటాయి: విద్యా లక్ష్యం, విద్యా ధ్యేయం, విద్యా గమ్యం, విద్యాదర్శం. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ విద్యా లక్ష్యం. నెక్స్ట్ వన్ 24th. ఈ క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది: పూర్వ నిర్ణీతాలు విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి, సామూహికంగా వర్ణించబడవు, కొలవగలవని ప్రవర్తన పరివర్తనలు. ఆన్సర్స్ ఎవరైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి కొలవదగిన ప్రవర్తన పరివర్తనలు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పష్టీకరణలు 25th ఆన్సర్ అండి. స్పష్టీకరణలు స్పెసిఫికేషన్స్కి సంబంధించి సరికానిది. 1. విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యల అవయవిక చర్యలను స్పష్టీకరణలు అంటారు. 2. విద్యార్థుల్లో వెంటనే ఆశించే ప్రవర్తన మార్పులు. 3. ఆశించే అభ్యసన ఫలితాలు అని కూడా అంటారు. 4. స్పష్టీకరణలే గమ్యాలు, ధ్యేయాలు అని కూడా అంటారు. ఆన్సర్స్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. స్పష్టీకరణలనే గమ్యాలు, ధ్యేయాలు అని కూడా అంటారు. 26th వన్. స్పష్టీకరణలు లక్షణాలకు సంబంధించి సరికానిది. 1. ఒక పాఠ్యాంశం పిల్లలకు బోధిస్తే దాని ద్వారా పిల్లల నుండి ఏమి కోరుకుంటామో వాటిని స్పష్టీకరణలు అనవచ్చు. 2. స్పష్టీకరణలనే సామర్థ్యాలను పిలుస్తారు. 3. విద్యా ప్రణాళిక తయారు చేసుకోవడానికి తోడ్పడతాయి. 4. బోధనా ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఉపకరిస్తాయి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యా ప్రణాళిక తయారు చేసుకోవడానికి తోడ్పడతాయి. 27th వన్. స్పష్టీకరణలు స్పెసిఫికేషన్స్ లక్షణాలతో సంబంధం లేనిది, మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉంటాయి, 2 లక్ష్యాల మధ్య భేదాలు చెప్పడానికి ఉపకరించేవి, బోధన అభ్యసన సన్నివేశాల్లో అంతర్దృష్టిని సాధించడానికి, మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి తోడ్పడతాయి, లక్ష్యాల అర్థాలను పరిమితం చేసేవి. 27th ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉంటాయి. 28th వన్. బోధనా లక్ష్యాలను ప్రవర్తన రూపంలో వాచ్యం చేసి బోధనా కృత్యానికి ప్రాతిపదికలుగా అభ్యసనానికి సాక్షులుగా ఉండేవి అక్షర చిత్రాలు, కల్పనలు, ఆలోచనలు, స్పష్టీకరణలు. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పష్టీకరణలు. ఈ క్రింది వానిలో స్పష్టీకరణ లక్షణం పరీక్షాంశాలను రూపొందించడానికి ఆధారభూతమవుతాయి. పూర్వనిర్ణీతాలు పరిశీలించదగిన ప్రవర్తన మార్పులను సూచిస్తాయి, సంపూర్ణ వాక్యాలుగా ఉంటాయి. 29th ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. పరీక్షా అంశాలను రూపొందించడానికి ఆధారభూతమవుతాయి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వన్ 13th వన్.
30 వన్ విద్యాభ్యాసానికి లక్ష్యాలు 1 లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఉద్దేశాలు, గమ్యాలు. 30th వన్ స్పష్టీకరణలు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 31 వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసానికి తోడ్పడే విలువలు. సామాన్య విలువలు, వృత్తి విలువలు, ప్రత్యేక విలువలు, రాజకీయ విలువలు. ఆన్సర్ వచ్చేసి సామాన్య విలువలు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మాతృభాష బోధనా విలువలకు సంబంధించిన సరైన ప్రవచనం. సామాన్య విలువలనే వైయక్తిక విలువలు, సామాజిక విలువలు అని కూడా అంటారు. మాతృభాష బోధన వల్ల వ్యక్తిలోని అంతర్గత ఉన్న దృష్టి లక్షణాలు పోయి ఉత్తమ లక్షణాలు కలుగుతాయి అని చెప్పే విలువలు వైయక్తిక విలువలు. థర్డ్ వన్ వైయక్తిక విలువల వల్ల వ్యక్తి తనంతట తాను ఎదిగి ఇతరులకు ఆదర్శప్రాయం అవుతాడు. 4 పైవన్నీ సరి అయినవే. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. పైవన్నీ 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. 33 నెక్స్ట్ వన్ 33 వన్ రసాస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన, అహంకార రాహిత్యం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మొదలగునవి ఈ విలువకు చెందినవి. ఆన్సర్ వచ్చేసి వైజ్ఞానిక విలువలు, జాతీయ విలువలు, వైయక్తిక విలువలు, సంస్కృతి విలువలు. ఎవరైనా ఆన్సర్స్ తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. వైయక్తిక విలువలు. నెక్స్ట్ వన్ థర్డ్ వన్. నెక్స్ట్ 34 వన్ సామాజిక విలువలను ఇలా కూడా అంటారు. వైయక్తిక విలువలు, ప్రత్యేక విలువలు, ప్రజాస్వామ్య విలువలు, సమిష్టి విలువలు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ వచ్చేసి 4th వన్ సమిష్టి విలువలు. సామాజిక విలువలు వేటి నుండి కలుగుతాయి? వైయక్తిక విలువలు, ప్రత్యేక విలువలు, ప్రజాస్వామ్య విలువలు, సమిష్టి విలువలు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైయక్తిక విలువలు. నెక్స్ట్ వన్ 36 దేశభక్తి, త్యాగం, విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు. వైయక్తిక విలువలు, సామాజిక విలువలు, సౌందర్యానుభవ విలువలు, వృత్తి విలువలు. ఆన్సర్ వచ్చేసి 2 సెకండ్ వన్ సామాజిక విలువలు. మానవత్వ వైఖరి, సమిష్టి భావన, సౌభ్రాతృత్వ భావన, స్నేహం, సమసమాజ నిర్మాణ దృక్పథం, దేశభక్తి, ఐకమత్యం, త్యాగం, దేశ సమైక్యత పట్ల నిబద్ధత మొదలగునవి ఏ విలువలకు చెందినవి? వైయక్తిక విలువలు, వృత్తి విలువలు, సౌందర్యానుభవ విలువలు, సామాజిక విలువలు. ఆన్సర్ వచ్చేసి అండి 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సామాజిక విలువలు. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. 38 మానవ చరిత్ర, దేశ చరిత్ర పరిశీలన ద్వారా కలిగే విలువలు. సామాన్య విలువలు, వైయక్తిక విలువలు, సామాజిక విలువలు, ప్రత్యేక విలువలు. ఆన్సర్ వచ్చేసి 4th వన్ ప్రత్యేక విలువలు ఈజ్ ద రైట్ ఆన్సర్. సమాజ పరిస్థితిని బట్టి కవులు, రచయితలు, సంఘ సంస్కర్తలు మాతృభాషలో ఉత్తమ సాహిత్యం అందించి పాఠ్య బోధన ద్వారా సాధించే విలువలు. సామాన్య విలువలు, ప్రత్యేక విలువలు, సామాజిక విలువలు, వైయక్తిక విలువలు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రత్యేక విలువలు. 40 ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని సంరక్షించడం, సత్యం, శివం, సుందరం అనే సూక్తిని అనుసరించి ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుందని చెప్పే విలువ. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సౌందర్యానుభవ విలువలు, సాంస్కృతిక విలువలు. సౌందర్యానుభవ విలువలు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 41 ఈర్ష్యా ద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన మొదలగునవి ఈ విలువలకు చెందుతాయి. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సౌందర్యానుభవ విలువలు, సాంస్కృతిక విలువలు. నైతిక విలువలకు చెందుతాయి. ఈర్ష్యా ద్వేషాలు తొలగించడం, దురాచార నిర్మూలన నైతిక విలువలకు చెందుతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ 42 శతక వాజ్మయం, పంచతంత్ర కథలు, రామాయణం, భారతం వంటి ఉత్తమ సాహిత్యాన్ని పఠించడం ద్వారా ఈ విలువలు పెంపొందుతాయి. సృజనాత్మక విలువలు, ఆధునిక విలువలు, నైతిక విలువలు, వృత్తి విలువలు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. నైతిక విలువలు ఈజ్ ద రైట్ ఆన్సర్. రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్ లాంటివి పఠించడం వల్ల కలిగే లాభాలు. వృత్తి విలువలు, సాంస్కృతిక విలువలు, సృజనాత్మక విలువలు, ఆధ్యాత్మిక విలువలు. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆధ్యాత్మిక విలువలు.
గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలగు కళలు మాతృభాషా బోధన ప్రత్యేక విలువలో ఈ రకానికి చెందినవి. 1. ఆధ్యాత్మిక విలువలు, వ్యక్తి విలువలు, నైతిక విలువలు, సృజనాత్మక విలువలు. 4th one is the right answer. సృజనాత్మక విలువలు. మాతృభాష ద్వారా సంగీతం, కవిత్వం, నాట్యం వంటి లలిత కళలు విద్యార్థుల్లో ఈ రకమైన ప్రత్యేక విలువలను పెంపొందిస్తాయి. ప్రజాస్వామ్య విలువలు, వృత్తి విలువలు, సృజనాత్మక విలువలు, నైతిక విలువలు. 3rd one is the right answer. సృజనాత్మక విలువలు. పురాణ ఇతిహాసాల పఠనం వల్ల మానవత్వానికి నిదర్శనాలైన ప్రేమ, కరుణ, త్యాగం వంటివి పెంపొందించడాన్ని ఈ విలువలు చెప్పవచ్చును. 1. జర్నలిజం విలువలు, సాంకేతిక విలువలు, సృజనాత్మక విలువలు, సాంస్కృతిక విలువలు. 4th is the right answer. సాంస్కృతిక విలువలు. పాఠ్యభాగ బోధన ద్వారా విద్యార్థుల్లో కలిగే ప్రేమ, కరుణ, త్యాగం, సేవా దృక్పథ, స్నేహశీలత, క్షమాగుణం మొదలైనవి ఈ రకమైన విలువలుగా పిలువబడతాయి. సాంస్కృతిక విలువలు, వృత్తి విలువలు, ప్రజాస్వామ్య విలువలు, సృజనాత్మక విలువలు. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సాంస్కృతిక విలువలు. విజ్ఞాన, సాంకేతిక విద్య, వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లో రాణించాలంటే మాతృభాష అధ్యయనం తప్పనిసరి. అయితే ఇవి ఈ విలువలకు చెందుతాయి. సాంస్కృతిక విలువలు, వృత్తి విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సౌందర్య అనుభవ విలువలు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో షేర్ చేయండి. వృత్తి విలువలు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయండి. 48. యథా ప్రజా తథా రాజ్యం అనే సూక్తిని అనుసరించి భారతదేశంలో సుస్థిర ప్రజాస్వామ్యం నెలకొని ఉండాలంటే పౌరులందరూ విద్యావంతులు కావాలి అని తెలిపే మాతృభాషా ప్రయోజనం. వ్యక్తి విలువలు, ప్రజాస్వామ్య విలువలు, సాంస్కృతిక విలువలు, సృజనాత్మకత విలువలు. ఆన్సర్ వచ్చేసి 2. ప్రజాస్వామ్య విలువలు. 7వ తరగతి తెలుగు వాచకం తెలంగాణ రాష్ట్రంలోని శతక సుధా, అమ్మ జ్ఞాపకాలు, పల్లె అందాలు, ప్రేరణ వంటి పాఠాలను బట్టి మాతృభాష బోధన ద్వారా విద్యార్థుల్లో ఎటువంటి విలువలను పెంపొందించాలని ఆశించవచ్చును. సామాజిక విలువలు, నైతిక విలువలు, సౌందర్య విలువలు, అన్ని రకాలైన విలువలు. ఆన్సర్ వచ్చేసి 4th one అండి. అన్ని రకాలైన విలువలు. ఇదండి, ఇది మెథడ్స్కి సంబంధించిన తెలుగు ఫస్ట్ చాప్టర్ అండి. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.